Yeah, hi everyone. Hello, am I audible? Yes, Yes. sir, you are audible. Okay. సో నిన్న క్లాస్లో మనం క్లయింట్ స్క్రిప్ట్ గురించి థియరీ చెప్తాం. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైడ్ ఏపీఎస్ గురించి చెప్పుకున్నాము. తర్వాత ఆ గ్లైడ్ ఏపీఎస్ లో గ్లైడ్ ఫార్మ్ రిలేటెడ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి నోట్ చేసుకున్నాము. స్టిల్ ఇంకా మనకు టైం ఉంటే క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చేద్దాం. ఓకే, గ్లైడ్ ఏపీఐ గ్లైడ్ ఏపీఐ. So the ServiceNow Glide classes export JavaScript APIs that enable you to conveniently work with tables using scripts. సో మనం ServiceNow టేబుల్స్ తోటి కన్వీనెంట్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అయ్యేవి ఈ గ్లైడ్ ఏపీఎస్. ఇప్పుడు గ్లైడ్ క్లాస్ ఓవర్ వ్యూ అని చెప్పేసి అలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏపీఎస్ ఉంటాయంట గ్లైడ్ ఏపీఎస్. అది చెప్తాను చూడండి. ద సర్వీస్ నౌ The ServiceNow Glide class exposes JavaScript APIs that enable you to conveniently work with tables using scripts. Using Glide APIs, you can perform database operations without writing SQL queries, display UI pages, and define UI actions. Okay. The following table we don't require. The following table provides brief description of Glide class and links details. We don't require up to queries. Okay. The ServiceNow Glide classes expose JavaScript APIs that enable you to conveniently work with tables using scripts. Using the Glide APIs, you can perform database operations without writing SQL queries, display UI pages and define UI actions, display UI pages and define UI actions. Okay, మనం ఏమైనా యూఐ యాక్షన్స్ ని పెంచాలన్నా లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ బేసిక్ గా మనం డేటాబేస్ తోటి వర్క్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ క్వరీస్ మ్యాండేటరీగా ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే గ్లైడ్ ఏపీఎస్ సరిపోతాయి అన్నమాట. ఓకే, ఈ వారాలు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. API stands for application. మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అని చెప్పుకున్నాను. ఓకే, అట్లాగే గ్లైడ్ ఏపీఐస్ లో కూడా కొన్ని క్లయింట్ సైడ్ గ్లైడ్ ఏపీఐస్ ఉంటాయి, సర్వర్ సైడ్ గ్లైడ్ ఏపీఐస్ ఉంటాయి అన్నమాట. ఓకే, క్లయింట్ సైడ్ గ్లైడ్ ఏపీఐస్, సర్వర్ సైడ్ గ్లైడ్ ఏపీఐస్ ఉంటాయి. ఓకే, క్లయింట్ సైడ్ గ్లైడ్ ఏపీఐస్. Client side grading. First, light form. Very, very important. Okay. Next, glide, 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 user, glide, Ajax. Glide Ajax also very, very important. Okay. Glide dialog window.
glide menu. Sixth, glide list two. Okay. List. సో వీటిల్లో మన క్లాస్ లో కవర్ అయ్యేది ఏంటంటే ఈ త్రీ కవర్ అవుతాయి. ఓకే. వీటిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లైడ్ ఫామ్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాము. అట్లాగే గ్లైడ్ యాక్స్ కూడా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిమైనింగ్ అంత అవసరం లేదు. మరి నేను రియల్ టైంలో ఏమేమి వర్క్ చేశానంటే ఓన్లీ ఈ త్రీ ఏపీఐస్ అనమాట. గ్లైడ్ డైలాగ్ ఉంటే ఏదో ఒక్కసారి యూజ్ చేసినట్టు గుర్తుంది. రిమైనింగ్ టు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు రియల్ టైంలో, అంటే అవి యూజ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. ఓకే, నెక్స్ట్ సర్వర్ సైడ్ glide APIs. Server side glide APIs అంటే glide record, glide system, glide record, glide system, glide date time. Fourth one, glide aggregate, glide aggregate. ఇవి సర్వర్ సైడ్ గ్లైడ్ APIs. వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రెండు అన్నమాట, ఫస్ట్ టూ. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్లాస్ లో మనము ఈ 4 APIs గురించి చెప్పుకుంటాం. ఓకేనా, ఈ 4 గ్లైడ్ APIs గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ రండి ఒకసారి వీటి యొక్క డెఫినేషన్స్ కూడా చూసేద్దాం. గ్లైడ్ ఫస్ట్ క్లైంట్ సైడ్ APIs. గ్లైడ్ ఫామ్, use this class to customize models. Okay, next glide user. Next glide events. Next glide farm, glide user, glide events. This is enough. Okay, maybe you can note down. Glide dynamic.
Okay, next glide menu. Glide. Okay, సో చూడండి. సో గ్లైడ్ ఫామ్ అంటే ఏంటంటే యూజ్ దిస్ క్లాస్ టు కస్టమైజ్ ఫార్మ్స్. ఇప్పుడు మనం ఫార్మ్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని, ఫార్మ్స్ లో ఉన్న సెక్షన్స్ ని, ఫీల్డ్స్ ని మనం ఏమన్నా వాటి యొక్క బిహేవియర్ చేంజ్ చేయాలంటే యూజ్ చేసేది గ్లైడ్ ఫామ్ ఏపీఐ అనమాట. ఓకే, గ్లైడ్ ఫామ్ ఏపీఐ. మరి గ్లైడ్ యూజర్ ఏపీఐ ఏంటి? కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవాలి. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవాలనుకుంటే గ్లైడ్ యూజర్ అనమాట. లైక్ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ రోల్స్, కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవాలంటే ఉంచాల్సిన అయిపోయి గ్లైడ్ యూజర్ అయిపోయి మీకు వన్స్ మెథడాలజీస్ మీద ప్రాక్టికల్ గా వర్క్ చేస్తే మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ గ్లైడ్ అజాక్స్ ఏంటంటే సర్వర్ సైడ్ కోడ్ ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే యూజ్ చేస్తే గ్లైడ్ అజాక్స్ అనమాట. సర్వర్ సైడ్ కోడ్ యూజ్ దిస్ క్లాస్ టు ఎగ్జిక్యూట్ సర్వర్ సైడ్ కోడ్ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్. ఓకే, సర్వర్ సైడ్ లాజిక్ ని క్లయింట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేస్తే గ్లైడ్ అజాక్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్. గ్లైడ్ రికార్డ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వరీస్ మనం గ్లైడ్ రికార్డ్ యూజ్ చేస్తాం అనమాట. 4 ఆపరేషన్స్ ఉంటాయి ఇందులో. ఏమేమి ఉంటాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఫెచింగ్, క్వరీ. ఓకే, ఇవి ఉంటాయి అనమాట. చూడండి, యూజ్ దిస్ క్లాస్ ఫర్ డేటాబేస్ ఆపరేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్. Glide record is a special JavaScript class that can be used in JavaScript exactly as for native. ఇదంతా అవసరం లేదు, ఇక్కడ వరకు రాస్తుంది సరిపోతుంది. ఓకే, ఎస్క్యూఎల్ క్వరీస్ కి రీప్లేస్మెంట్ గ్లైడ్ రికార్డ్ అన్నమాట సర్వీస్. ఈ స్టేట్మెంట్ కూడా చూడండి. ఏ గ్లైడ్ రికార్డ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ కంటైన్స్ ఏ రికార్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ టేబుల్. ఇది కూడా రాస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్, గ్లైడ్ సిస్టమ్. ఈ గ్లైడ్ సిస్టమ్ ఏపీఐ ఏంటంటే కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్ఫర్మేషన్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్ఫర్మేషన్, కరెంట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి యూజ్ చేసేది ఇదన్నమాట. యూజ్ దిస్ క్లాస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్. ఓకే, లైక్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లో గ్లైడ్ సిస్టమ్ నుంచి. ఓకే, నెక్స్ట్ గ్లైడ్ అగ్రిగేట్. గ్లైడ్ అగ్రిగేట్ ఏంటంటే కొన్ని అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉంటాయి. కౌంట్, మాక్సిమం, మినిమం, సమ్, యావరేజ్, ఇట్లా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ టేబుల్లో నుంచి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి యూజ్ చేసేది గ్లైడ్ అగ్రిగేట్. గ్లైడ్ అగ్రిగేట్ మనం చైల్డ్ టు గ్లైడ్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, చైల్డ్ టు గ్లైడ్ రికార్డ్ అని చెప్పొచ్చు. చూడండి, యూజ్ దిస్ క్లాస్ టు పర్ఫార్మ్ డేటాబేస్ అగ్రిగేషన్ క్వరీస్ సచ్ as count, sum, minimum, maximum, average by creating a customized reports or calculations in a calculated fields. ఏమైనా calculated fields ఉన్నప్పుడు ఇవి యూజ్ చేయాల్సి వస్తుంది. గ్లైడ్. ఓకే, నెక్స్ట్ గ్లైడ్ డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైం రిలేటెడ్ ఫీల్డ్స్ మీద వర్క్ చేయడానికి యూజ్ చేస్తే గ్లైడ్ డేట్ అండ్ టైం. ఓకే, use this class to perform daytime operations such as daytime calculation, formatting with daytime, or converting between daytime formats. Next, glide element. Use this class to operate
on the fields of the current glide record. కరెంట్ గ్లైడ్ రికార్డ్ మీద ఏమైనా ఫీల్డ్స్ రిలేటెడ్ మనం సెట్ చేయాలి అనుకుంటే గ్లైడ్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి క్లయింట్ సైడ్ అయిపోయి సర్వర్ సైడ్ అయిపోయి ఉన్నట్టే ఉంది. ఓకేనా? ఎస్. ఇక్కడ వరకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంకా నెక్స్ట్ గ్లైడ్ ఫామ్ అయిపోయి వెళ్ళిపోదాం. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఒక 1 minute అది రీడ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ గ్లైడ్ ఫామ్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇంకా ఓకే. గ్లైడ్ ఫామ్ API. గ్లైడ్ ఫామ్ API. సో గ్లైడ్ ఫామ్ API అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫామ్ లెవెల్లో ఏమైనా మోడిఫికేషన్స్ లైక్ ఫీల్డ్స్ విజిబిలిటీ మ్యాండేటరీ రీడ్ ఓన్లీ ఫామ్ సెక్షన్స్ గురించి ఏమైనా మనం మోడిఫై చేయాలంటే గ్లైడ్ ఫామ్ API యూజ్ చేస్తాం. ఒకసారి రండి వివరాలకు వెళ్ళిపోండి. గ్లైడ్ ఫామ్ API. The glide form API provides methods to customize forms. Okay. ఫామ్స్ ని కస్టమైజ్ చేయడానికి యూజ్ చేసేది గ్లైడ్ ఫామ్ API అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద గ్లైడ్ ఫామ్ JS ఇస్ ద జావా స్క్రిప్ట్. ఇదంతా వస్తుంది, ఇది అవసరం. ద గ్లోబల్ ఆబ్జెక్ట్ G_form is used to access the glide form methods. Glide form methods are only used on the client. These methods are used to make changes to the form view of records. All validations ఇంతవరకు సరిపోతుంది. ఓకే. కాపీ చేస్తాను, పేస్ట్ హియర్. ఓకే. ఇది మనం గ్లైడ్ ఫామ్ API యాక్సెస్ గ్లైడ్ ఫామ్ API రిలేటెడ్ మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే యూజ్ చేయాల్సిన ఏంటి? G_form అనే గ్లోబల్ ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేయాలి. ఇప్పుడు మనం గ్లైడ్ ఫామ్ అంటున్నాం, G_form. గ్లైడ్ యూజర్ అంటున్నాం, G_user. గ్లైడ్ సిస్టమ్ అంటున్నాం, GS. గ్లైడ్ రికార్డ్ అంటున్నాం, గ్లైడ్ రికార్డ్. డేట్ అండ్ టైం అంటున్నాం, డేట్ అండ్ టైం. ఇట్లా ఉంటాయి అన్నమాట. లైక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క APIకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుంటే వాటి యొక్క మెథడ్స్ మనకి యాక్సెసిబుల్ అవుతాయండి. ఓకే. సో ఈ వివరాలు ఇక్కడ కాపీ చేస్తున్నాను. గ్లైడ్ ఫామ్ API వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వర్క్ చేస్తూనే ఉంటాం గ్లైడ్ ఫామ్ మెథడ్స్ తోటి. ఓకే. అట్లాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. లైక్ హండ్రెడ్స్ లో ఉంటాయి మెథడ్స్. ఓకేనా? లైక్ 100+ మెథడ్స్ ఉంటాయన్నమాట ఓన్లీ గ్లైడ్ ఫామ్ తోటి. మనము క్లాస్ లో అవన్నీ ఏం చెప్పుకోము. మీకు ప్రతి మెథడ్ గ్లైడ్ ఫామ్ సంబంధించిన ప్రతి మెథడ్ ఈ URL లో ఉంటది. మీకు URL మెన్షన్ చేసినాను కదా, వెళ్ళి చెక్ చేసుకోండి.
మరి మనం క్లాస్ లో ఏం చెప్పుకుంటామంటే రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కొన్ని గ్లైడ్ ఫామ్ మెథడ్స్ ఉంటే అవి చెప్పుకుంటాను. ఓకేనా? క్లోజ్ చేస్తాను. మనం ఏసీఎల్స్ లో లాస్ట్ గా చెప్పుకున్న టేబుల్ నేమ్ ఏంటంటే గుర్తుందా? సెర్చ్ చేద్దాం. సత్య ఐటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూడండి కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ అంటున్నాను. మనం ఇక్కడ నుంచి అయినా నావిగేట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అండర్ సిస్టమ్ డెఫినేషన్ క్లయింట్ స్క్రిప్ట్స్ అని చెప్పచ్చు. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్ అండర్ సిస్టమ్ డెఫినేషన్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎలా అయినా నావిగేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా నావిగేట్ అవుతున్నాను. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైడ్ ఫామ్ మెథడ్స్ రాస్తుంది. ఓకేనా? గ్లైడ్ ఫామ్ మెథడ్స్ నోట్ చేసుకుంటాం. చూడండి, ఇది క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్ అన్నమాట. టేబుల్, యువై టైప్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం నిన్న క్లయింట్ స్క్రిప్ట్స్ లో. లైక్ ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఇట్లా ఇవన్నీ లోడ్ అవుతుంది. చూడండి, అట్లాగే ఐసోలేటెడ్ స్క్రిప్ట్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, ఇదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్లైడ్ ఫామ్ మెథడ్స్ నోట్ చేస్తాను. ఓకేనా? మనం అక్కడ టైప్ సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన ఫంక్షన్ చూడండి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. రండి, సింటాక్సెస్ రాస్తున్నాను ఇప్పుడు గ్లైడ్ ఫామ్ సంబంధించినవి. G_, చూడండి ఏపీఎస్ ఏమేమి ఉన్నాయి, క్లయింట్ సైడ్ ఏపీఎస్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. G_form డాట్ ఏ తోటి వచ్చే మెథడ్స్ ఏం యూజ్ చేస్తాం మనం? ఇది యూజ్ చేస్తాం. యాడ్ ఎర్రర్ మెసేజ్ G_form డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్ G_form డాట్. చూడండి ఇక్కడ మనకి G_form డాట్ కొట్టగానే ఆ G_form గ్లోబల్ ఆబ్జెక్ట్ సంబంధించిన మెథడ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ లో కనిపిస్తున్నాయి. బట్ మీరు లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మెథడ్స్ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు ఓన్ గా టైప్ చేయాలి. మీరు ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మెథడ్ మొత్తం ఓన్ గా టైప్ చేయాలన్నమాట. వన్స్ మీకు కొంచెం ఆ మెథడ్స్ నోటెడ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఓకే, G_form డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్, యాడ్ ఎర్రర్ మెసేజ్ రాసాము. యాడ్ ఆప్షన్ G_form డాట్ ఏ తోటి ఇంకేం లేవు. బి ఏం కనిపించలేదు. సి క్లియర్ మెసేజెస్ G_form డాట్ సి క్లియర్ ఆప్షన్స్ G_form డాట్ సి క్లియర్ వాల్యూ. ఈ మెథడ్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. G_form డాట్ సిలో ఇంకేం లేవు. సి డిలో అయితే నాకేం కనిపించలేదు. డిజేబుల్ అటాచ్మెంట్, యాడ్ క్రియేషన్, ఈ తోటి కూడా ఏం కనిపించలేదు. ఎఫ్ ఏం లేవు. జీ ఓకే, జీ తోటి ఉంటాయి చూడండి. గెట్ లేబుల్ ఆఫ్ యూజ్ చేస్తాము. గెట్ లేబుల్ ఆఫ్ ఇది యూజ్ చేస్తాము. ఓకే, G_form డాట్ జీ గెట్ ఆప్షన్. 1 minute. ఇంకా గెట్ ఆప్షన్ యూజ్ చేయమనుకుంటే సార్ చూద్దాం. Option choice listing returns the element for a select box name and field and where choice column matches the option.
ఈ మెథడ్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ప్రస్తుతానికి నోట్ చేసుకుని తర్వాత తీసేస్తాను ప్రాబ్లం. గెట్ రిఫరెన్స్ యూజ్ చేస్తాం. g_form డాట్ g గెట్ రిఫరెన్స్ యూజ్ చేస్తుంది కదా. గెట్ సెక్షన్ నేమ్స్ కూడా యూజ్ చేస్తాను. గెట్ సెక్షన్ నేమ్స్ ఇదేమి యూజ్ చేయంలేండి, నేను ఎక్కడ యూజ్ చేయలేదు. కావాలంటే మీరు అందులోకి వెళ్ళి చూడండి వివరాలు. గెట్ లేబుల్ ఆఫ్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు బట్ ఉన్నాయండి. జస్ట్ ఏం లేదు, ఫీల్డ్ బ్యాక్ అని నేమిస్తే దాని యొక్క లేబుల్ ఏంటి అనేది వస్తుంది. గెట్ సెక్షన్స్ అవసరం లేదు. టేబుల్ నేమ్ కావాలి అనుకుంటే కరెంట్ టేబుల్ నేమ్ తీసుకొస్తానంటే ఈ మెథడ్ చేయాలి. గెట్ యూనిక్ వాల్యూ కరెంట్ రికార్డ్ యొక్క సొసైటీ తెచ్చుకోవడానికి వచ్చేసారు. get value get value తర్వాత ఇంకేమన్నా hide all field messages చేస్తుంది. form dot h hide error g_form dot h hide field message g_form dot h ఈ మెథడ్స్ hide ఈజ్ మ్యాండేటరీ కూడా యూజ్ చేస్తాను చెక్ చేసుకోవడానికి, అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ మ్యాండేటరీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. బట్ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈజ్ న్యూ రికార్డ్ యూజ్ చేశాను. ఇది యూజ్ చేశాను. ఇది ఒక్కటి రాస్తున్నాను. g_form dot i ఇంకేం కనిపించలేదు. jkl ఏం లేవండి. MNOPQR రిమూవ్ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఓకేనా, ఆర్ తో ఉన్నది రిమూవ్ ఆప్షన్ యూజ్ చేస్తాను. g_form dot r remove option yes set disabled యూజ్ చేస్తాను. set disabled g_form dot yes set display g_form dot set label of ఆల్రెడీ రాసాం పట్టుకుంది కదా. set display set disabled set display సేవ్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ జస్ట్ ఫామ్ ని త్రూ స్క్రిప్టింగ్ ద్వారా క్లయింట్ స్క్రిప్టింగ్ ద్వారా సేవ్ చేసుకోవడానికి యూజ్ చేసాను కదా సేవ్ అనమాట. అదైతే నోట్ చేయట్లేదు. సెట్ లేబుల్ ఆఫ్ వస్తుంది మ్యాండేటరీ. ఇక్కడ గెట్ లేబుల్ ఆఫ్ కూడా వస్తుంది. ఓకే, మీకు కావాలంటే అక్కడ వివరాల్లో చూడండి. g_set మ్యాండేటరీ g_form yes set g_form dot set read only set section display yes యూజ్ చేస్తాను. set section display ఫార్మ్ సెక్షన్ ని విజిబుల్ ఉండాలా వద్దా అనేది చెప్పడానికి వచ్చేస్తే set section display. set value యూజ్ చేస్తాము. g_form dot set visible యూజ్ చేస్తాము. g_form dot షో ఎర్రర్ బాక్స్ యూజ్ చేస్తాము. g_form dot షో ఫీల్డ్ మెసేజ్ యూజ్ చేస్తాము. g_form dot సబ్మిట్ టు సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అన్నమాట. నేను ఎప్పుడైతే అది రాయట్లేదు. ఓకేనా, సేవ్ సబ్మిట్ కూడా యూజ్ చేస్తాను. ఓకే, నేనైతే ఎక్కడ యూజ్ చేయలేదు. బట్ ఏంటంటే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి మనం ఫామ్ సేవ్ చేసుకోవాలనుకుంటే అది హెల్ప్ అవుతుంది.
ఐ థింక్ ఎస్ తోటి సంబంధించిన అన్ని మెథడ్స్ రాసేసాను. ఎస్ తర్వాత వచ్చి ఆల్ఫాబెట్ ఎస్టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఈ మెథడ్స్ అన్నమాట మనం రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే మెథడ్స్. ఓకేనా? సో వీటిని కూడా నేను మళ్ళీ ఫిల్టర్ చేసేస్తాను నీట్ గా సింటాక్సెస్. కాపీ నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకున్నాను రండి. పేస్ట్ 2 times పేస్ట్ చేస్తున్నాను అండి. ఓకేనా? ఫైన్. ఆ రిలేటెడ్ మెథడాలజీస్ అన్ని కూడా ఒక చోట పెట్టేద్దాం. ఓకేనా? రండి. యాడ్ ఎర్రర్ మెసేజ్, యాడ్ ఇన్ఫో మెసేజ్, క్లియర్ మెసేజెస్. ఓకే, తర్వాత వచ్చేసి యాడ్ ఆప్షన్, క్లియర్ ఆప్షన్, యాడ్ ఆప్షన్, రిమూవ్ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి. రిమూవ్ ఆప్షన్. ఓకే, క్లియర్ వాల్యూ, గెట్ రిఫరెన్స్, గెట్ వాల్యూ, అట్లాగే సెట్ వాల్యూ. ఇది రిలేటెడ్ మెథడాలజీస్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వెయిట్, డిజేబుల్డ్ డిస్ప్లే మ్యాండేటరీ రీడ్ ఓన్లీ సెట్ సెక్షన్ డిస్ప్లే. ఇవన్నీ కూడా రిలేటెడ్ అన్నమాట. టాప్ లో యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సెట్ విజువల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా రిలేటెడ్ అన్నమాట. కంట్రోల్ ఇవన్నీ రిలేటెడ్ మెథడాలజీస్ అన్నమాట. నెక్స్ట్ గ్లైడ్, ఎస్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇవన్నీ యూనిక్ ఇవన్నీ. చూడండి ఇక్కడ కూడా ప్రాపర్ గా సెట్ చేసుకుందాం. సెట్ రీడ్ ఓన్లీ నాకు టాప్ లో ఉండాలి. సెట్ మ్యాండేటరీ, ఇవి మీరు ఆల్రెడీ చూసారు ఇవై పాలసీస్ ద్వారా. ఓకేనా? సెట్ రీడ్ ఓన్లీ, సెట్ మ్యాండేటరీ, సెట్ విజిబుల్, సెట్ విజిబుల్. తర్వాత సెట్ డిస్ప్లే, సెట్ డిజేబుల్, సెట్స్. తర్వాత సెట్ ఫార్మ్స్ సెక్షన్. ఓకే, సెక్షన్ డిస్ప్లే. తర్వాత వచ్చేసి ఇవి రాసుకుంటాము. get value, set value first class, set value, get reference. Okay, clear value. Okay, తర్వాత యాడ్ ఆప్షన్, రిమూవ్ ఆప్షన్, క్లియర్ ఆప్షన్స్. యాడ్ ఆప్షన్, రిమూవ్ ఆప్షన్, క్లియర్ ఆప్షన్స్. తర్వాత యాడ్ ఇన్ఫో మెసేజ్, యాడ్ ఇన్ఫో మెసేజ్, ఎర్రర్ మెసేజ్, క్లియర్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షో ఫీల్డ్ మెసేజ్, షో ఎర్రర్ బాక్స్, హైడ్ ఫీల్డ్ మెసేజ్, hide error box. Okay, hide field message. వీటిల్లో వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా రాసుకోవచ్చు అండి. సెక్షన్స్ గురించి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది సెక్షన్ నేమ్స్. ఈ రెండు కొంచెం చోట
clear options. ఈజ్ న్యూ రికార్డ్ గెట్ వాల్యూ గెట్ టేబుల్ నేమ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ కరెంట్ ఏ టేబుల్ మీద మీరు ఈ గ్లైడ్ ఫామ్ ఆపరేషన్స్ చేస్తున్నారు దానికి సంబంధించింది అనమాట. ఓకేనా, ఈ రెండు చాలు. ఇవన్నీ చివరివి అన్ని కూడా మెసేజెస్, లైక్ మెసేజ్ డిస్ప్లే చేసాయి, లైక్ ఫీల్డ్ మెసేజెస్. ఇవి కాపీ చేస్తున్నాను. కాపీ సార్ అంటే ఇందులో పేస్ట్ చేద్దాం, నీట్ గా ఫార్మాట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సింటాక్సెస్ ప్రాపర్ గా రాస్తాం. సెట్ రీడ్ ఓన్లీ. ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫీల్డ్ నేమ్ కామా ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సేమ్ మ్యాండటరీ కూడా ఇంతే అనమాట, ఫీల్డ్ నేమ్ కామా ట్రూ ఆర్ ఫాల్స్. మ్యాండటరీకి కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ విజబుల్ ట్రూ ఆర్ ఇవన్నీ ఉంటాయి. డిస్ప్లే డిజేబుల్. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఫీల్డ్ నేమ్ కామా ట్రూ ఆర్ ఫాల్స్. సెట్ వాల్యూ సే ఫీల్డ్ నేమ్ కామా వాల్యూ. ఓకే, VALU వాల్యూ. గెట్ వాల్యూ కాపీ ఓన్లీ ఫీల్డ్ నేమ్ అనమాట. గెట్ రిఫరెన్స్ ఓన్లీ ఫీల్డ్ నేమ్ అనమాట. క్లియర్ వాల్యూ ఓన్లీ ఫీల్డ్ నేమ్. ఓకే, ఇక్కడ ఇంకా చెప్పాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఉంటుంది, రాయట్లేదు అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఓకే, ఇట్లా రాస్తున్నాను. అంటే ఓన్లీ ఇంతవరకు అయినా సరిపోతుంది, బట్ సింటాక్స్ లో కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇంతవరకు చాలు అండి. ఓకేనా, యాడ్ ఆప్షన్ CHOIC చాయిస్ ఫీల్డ్ నేమ్ కామా వాల్యూ కామా లేబుల్. ఓకే, రిమూవ్ ఆప్షన్ చాయిస్ ఫీల్డ్ నేమ్ కామా వాల్యూ. క్లియర్ ఆప్షన్స్ చాయిస్ ఫీల్డ్ నేమ్ ఓన్లీ చాయిస్ ఫీల్డ్. ఓకే, సెక్షన్ నేమ్స్ కి ఇంకేమి ఉండదు. సెట్ సెక్షన్ డిస్ప్లే, ఫార్మ్ సెక్షన్ నేమ్ కామా ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈజ్ న్యూ రికార్డ్ ఈజ్ యూనిక్ వాల్యూ ఇంకా అలానే ఉంటాయి, అందులో ఏముంటావు. యాడ్ ఇన్ఫో మెసేజ్ జస్ట్ మెసేజ్. యాడ్ ఎర్రర్ మెసేజ్ క్లియర్ మెసేజ్, దీంట్లో ఏముంటుంది. షో ఫీల్డ్ మెసేజ్, ఫీల్డ్ నేమ్ కామా మెసేజ్ కామా టైప్ అనమాట. టైప్ వచ్చేసి లైక్ ఇన్ఫో ఆర్ ఎర్రర్ అని ఉంటుంది అనమాట. టైప్ వచ్చేసి రెండు ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా అవే నేను చేస్తున్నాను. ఇన్ఫో 1 minute అండి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇన్ఫో ఎర్రర్ అనుకుంటా అంతే. ఒకసారి అప్పుడు ఎప్పుడైనా చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు తెలిసి ఇన్ఫో ఆర్ ఎర్రర్ ఉంటుంది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎర్రర్ అయితే కన్ఫర్మ్, ఇన్ఫో ఉంటుందా ఇన్ఫర్మేషన్ ఉంటుందా అనేది గుర్తులేదు. ఓకే, సో ఎర్రర్ బాక్స్
అలా మీరు మీట్లో ఉండండి. మ్యూట్ లో ఉండి చెప్తున్నానా? ఇవి అన్నమాట మెథడ్స్. ఓకేనా? లైక్ గ్లైడ్ ఫామ్ మెథడ్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మెథడ్స్. గ్లైడ్ ఫామ్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే మెథడ్స్. ఇక్కడ మనం స్పెసిఫై చేసిన సింటాక్సెస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ రాయాలన్నమాట. క్యాపిటల్ లెటర్ దగ్గర క్యాపిటల్ లెటర్ రాయాలి, స్మాల్ లెటర్ దగ్గర స్మాల్ లెటరే రాయాలి. సో ఇక్కడ మీకు ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి అనేది చెప్తా చూడండి. ఏదైనా ఒక వేరియబుల్ లో కానీ, ఏదైనా ఒక మెథడ్ లో కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ లో కానీ, ఓకేనా, ఆ యొక్క వేరియబుల్ నేము, మెథడ్ నేము, ఫంక్షన్ నేమ్ లో కనుక 2 వర్డ్స్ కనుక ఉంటే, ఒకటి ఉంటే స్మాల్, అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాము. టూ వర్డ్స్ అంతకంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి అన్ని స్మాల్ లెటర్స్ ఉంటుంది. ఇంకా సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ యూనిట్ క్యాప్ ఉంటుంది అనమాట. సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ యూనిట్ క్యాప్ ఉంటుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, మై లిస్ట్. ఓకే, చూడండి. ఎల్ క్యాపిటల్ లెటర్, యూనిట్ క్యాప్. ఎందుకంటే మై అనేది ఒక వర్డ్, లిస్ట్ అనేది ఒక వర్డ్. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ప్రైజ్ అంటాం. వేర్ ప్రైజ్ మొత్తం స్మాల్ లెటర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అంటున్నా, సర్చ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 వర్డ్స్ వచ్చాయి. సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ యూనిట్ క్యాప్ వచ్చింది. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అర్థమైందండి? లైక్ అర్థమైందా? క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ మెథడ్స్ లో మీరు ఎక్కడైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ రీడ్ ఓన్లీ. సెట్ ఒక వర్డ్, రీడ్ ఓన్లీ ఒక వర్డ్. రీడ్ ఒక వర్డ్, ఓన్లీ కూడా ఒక వర్డ్. చూడండి, ఆర్ క్యాపిటల్ ఉంది, ఓ క్యాపిటల్ ఉంది. సెట్ మ్యాండేటరీ. సెట్ అన్ని స్మాల్ ఉన్నాయి, మ్యాండేటరీలో ఎం క్యాపిటల్. ఓకేనా? అట్లా అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం డౌట్స్ లేవు కదా? ఒక 1 మినిట్ నేను అవైలబిలిటీలోనే ఉంటాను. ఒక 1 మినిట్ చూడండి అన్ని మెథడ్స్. 1 or 2 మినిట్స్ చూడండి. ఓకేనా? నేను అవైలబిలిటీలోనే ఉంటాను సిస్టమ్ నుండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఎగ్జాంపుల్ వేరియబుల్ ఇవన్నీ నేను రాయట్లేదండి. ఇందులో కొన్ని యాక్షన్స్ త్రూ యూఏ పాలసీ ద్వారా డేటా కూడా ఇది కదన్నా? అవును, కొన్ని యాక్షన్స్ త్రూ, కొన్ని కాదండి, అన్ని యుఐ పాలసీ ద్వారా కూడా చేయవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి మెథడ్ ని మనం యుఐ పాలసీ ద్వారా చేయొచ్చు. యుఐ పాలసీ స్క్రిప్టింగ్ ఉంది కదా, మనం చేసాము. ఆ స్క్రిప్టింగ్ లో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఓకే, యాడ్ ఎర్రర్ మెసేజ్ ఇష్యూ చేయలేం కానీ యుఐ పాలసీ ప్రతిదీ నో. యుఐ పాలసీలో అది కూడా చేయొచ్చు స్క్రిప్టింగ్ ద్వారా అండి. యుఐ పాలసీలో స్క్రిప్ట్ యూజ్ చేసాం కదా, ఆ స్క్రిప్టింగ్ ద్వారా ప్రతిదీ చేయొచ్చు. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి మెథడాలజీ అక్కడ యూజ్ చేయొచ్చు త్రూ స్క్రిప్టింగ్ ద్వారా. అందులో కూడా రాసుకోవచ్చు కదా స్క్రిప్టింగ్? రాసుకోవచ్చు. ఓకే అండి, అందరు చూసారా మెథడ్స్? ఓకే అన్న. చాలా చాలా ఇంపార్టెంట్ గ్లైడ్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. మీరు లైక్ ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఒక నోట్ ప్యాడ్, ఒక బుక్, రఫ్ నోట్ బుక్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం చూసి రాయండి.
సెకండ్ టైం థర్డ్ టైం చూడకుండా అంటే ఓన్గా అన్నమాట. మీరు ఇవి చూడకుండా ఓన్గా మిస్టేక్స్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా మిస్టేక్స్ ఏమీ లేకుండా రాయగలిగే విధంగా ఉండాలి రేపొద్దున క్లాస్ కల్లా. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రఫ్ నోట్ బుక్ తీసుకొని రాయండి మెథడ్స్. ఒకటికి 10 సార్లు అయినా రాయండి మీకు రాకపోతే. గాట్ ఇట్? అర్థమైంది అందరికి? ఎస్ బ్రో. ఓకే సార్. ఇవి నోటెడ్ అవ్వాలా సార్? ఈ మెథడ్స్ అన్ని నోటెడ్ అవ్వాలన్నమాట. ఈ మెథడ్స్ అన్ని నోటెడ్ అవ్వాలి విత్ ప్రాపర్ సింటాక్స్ అన్నమాట. మిస్టేక్స్ ఏమీ లేకుండా. అది మీకు ఎలా సాధ్యము అంటే రఫ్ నోట్ బుక్ తీసుకొని 10 సార్లు 20 సార్లు అయినా రాయండి మీకు అవి నోటెడ్ అయ్యేంత వరకు. ఏది ప్రాపర్ సింటాక్స్ తోటి 1-2 సార్లు చూసి రాయండి. మేబీ 5 టైమ్స్ చూసి రాయండి మీకు గుర్తుండడానికి. నెక్స్ట్ 6th టైం నుంచి చూడకుండా రాయండి. ఓకేనా? అందులో మిస్టేక్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోండి. అట్లా మీరు ఒక రఫ్ నోట్ బుక్ మీద ఈ మెథడ్స్ అన్ని చూడకుండా రాయగలగాలి ఎండ్ ఆఫ్ ద డే. ఈ రోజు మళ్ళీ ఇవి పెండింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు గ్లైడ్ ఫామ్ వచ్చింది, రేపు ఇంకొక ఏపీఐలో మెథడ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? రేపు మళ్ళీ గ్లైడ్ యూజర్ అంటాం, ఆ ఏపీఐస్ వస్తాయి, ఆ ఏపీఐకి సంబంధించిన మెథడ్స్ వస్తాయి. మళ్ళీ గ్లైడ్ రికార్డ్ అంటాం, దానికి సంబంధించిన సింటాక్స్ డిఫరెంట్ ఉంటాయి. కరెంట్ ఆబ్జెక్ట్ తోటి కొన్ని గ్లైడ్ రికార్డ్ లో డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. ఎట్లా అనేది గ్లైడ్ సిస్టమ్ లో ఉంటాయి, గ్లైడ్ డేట్ అండ్ టైమ్ లో ఉంటాయి. మీరు ఇవన్నీ పెండింగ్ పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీరు క్లాసెస్ జాయిన్ అవడమే దండకన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఈ రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తారు కదా రఫ్ నోట్ బుక్ మీద. ఓకే బ్రో. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకా క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ కి వెళ్ళిపోతాం. ఇది అవసరం లేదు, క్లోజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అనుకున్నాం. ఏమేంటి అండి? ఎవరైనా చెప్తారా? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ we have? on form, on load, on On- change, on submit, on On sell build. edit. ఓకేనా? on load, on submit, on change, on sell edit. ఇవి 4 టైప్స్ అన్నమాట. ఏ రోజు చెప్పిన థియరీ ఆ రోజు కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకేనా? పెండింగ్ పెట్టుకోవద్దు. రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ కి వెళ్ళిపోతున్నాను. న్యూ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటున్నాను. క్లయింట్ స్క్రిప్ట్ జస్ట్ ఫస్ట్ ఏంటంటే అండి నేను అలర్ట్ మెసేజెస్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీకు ఫంక్షన్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫంక్షన్ అనేది చూడండి, ఆన్ లోడ్ సెలెక్ట్ చేసుకుంటా ఆన్ లోడ్, ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటా ఆన్ చేంజ్. 1 మినిట్ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్. ఎస్ ఫస్ట్ టైప్ చెక్ చేసుకున్నా. ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటా ఆన్ చేంజ్ రిలేటెడ్, ఆన్ లోడ్ సెలెక్ట్ చేసుకుంటా ఆన్ లోడ్ రిలేటెడ్. ఓకేనా? ఇట్లా అవుతాయి అన్నమాట. ఏది ఒక్కసారే మీరు ఇది చేంజ్ చేయడానికి ఉంటుంది. వన్స్ మీరు ఏదో టైప్ సెలెక్ట్ చేసుకొని కోడ్ జనరేట్ అయిన తర్వాత ఫామ్ సేవ్ చేసేస్తారు. తర్వాత నేను మళ్ళీ వచ్చి చేంజ్ చేస్తా అంటే కుదరదు, అట్లా చేయకూడదు అనమాట. ఓకే? అన్లోడ్ ఎగ్జాంపుల్, అన్లోడ్ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఇక్కడ డెస్క్టాప్ ఆన్ తీసుకుంటున్నాను. టైప్ వచ్చేసి ఆన్ లోడ్ తీసుకుంటున్నాం. చూడండి ఆన్ లోడ్ తీసుకుంటే ఒక ఫంక్షన్ జనరేట్ అయింది, ఆన్ చేంజ్ తీసుకుంటే ఒకటి జనరేట్ అయింది. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి మీరు. నేను ఇక్కడ ఆన్ లోడ్ తీసుకున్నాను, నా కోడ్ ఏదో రాసుకున్నాను, సేవ్ చేశాను. తర్వాత ఇది ఆన్ లోడ్ కాదు ఆన్ చేంజ్ రాసుకోవాలని అనిపించింది నాకు, లేకపోతే రిక్వైర్మెంట్ ప్రకారము నేను ఇప్పుడు ఆన్ చేంజ్ చేసుకుంటా అంటే అది కుదరదు. అట్లా చేసుకోవడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే ఆన్ లోడ్ కి సంబంధించిన ఆటో జనరేటెడ్ కోడ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆన్ చేంజ్ కి సంబంధించి డిఫరెంట్ గా ఉంటుంది, ఆన్ సబ్మిట్ కి సంబంధించి డిఫరెంట్ గా ఉంటుంది. అర్థమైంది ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు? మీరు అక్కడ టైప్ సెలెక్ట్ చేసుకోగానే కొంచెం ఆటో జనరేటెడ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఫంక్షన్ జనరేట్ అయింది ఆన్ లోడ్ రిలేటెడ్, ఆన్ లోడ్ సెలెక్ట్ చేసుకోగానే. ఇక్కడ ఇంకా మీరు మళ్ళీ అక్కడ టైప్ చేంజ్ చేయడం అట్లా చేయొద్దు ఫామ్ సేవ్ చేసిన తర్వాత. ఓకేనా? కావాలంటే ఇది డిలీట్ చేసి కొత్త క్లయింట్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోండి. ఎస్ అర్థమైందా లేదా? Yes, sir. ఓకే
చూడండి ఇక్కడ నేను సింపుల్ గా ఒక అలర్ట్ మెసేజ్ పెట్టేస్తున్నాను. ఏమంటున్నాను, వెల్కమ్ టు ఆన్లోడ్ క్లయింట్ స్క్రీన్స్. ఆన్లోడ్ క్లయింట్ స్క్రీన్స్ సింపుల్ గా సేవ్ చేసేస్తాను. చూడండి ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో, నేను ఇప్పుడు ఈ సత్య ఐటీ అనే ఫామ్ ని రీఫ్రెష్ చేస్తాను. ఏమవుతుంది, లోడ్ చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను, ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్? కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సత్య ఐటీ చూడండి, ఏదైనా ఒక రికార్డు, న్యూ రికార్డ్ అయినా ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయినా ఏదైనా పర్లేదు, ఏదైనా ఓపెన్ చేయండి. ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ లో రాసిన లాజిక్ అంతా కూడా. ఓకేనా? ఎస్, ఓకే అన్న. ఓకేనా గైస్? సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మీరు అడ్మిన్ లో రెస్పాండ్ అయినా అవ్వకపోయినా పర్లేదు, డెవలప్మెంట్ లో వరకు మీరు ఇప్పుడు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఒక రికార్డ్ మీద ఆన్లోడ్ మెథడ్ రన్ అయినప్పుడు ఇది రన్ అవుతుంది కదా సార్? అదే ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ లో రాసింది ఏంటంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఏమన్నా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది అనుకోండి, రిక్వైర్మెంట్ ప్రకారం ఆహా, మనం దాన్ని ఆన్లోడ్ లో పెడతాం. ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు నాకు సంథింగ్ జరగాలి, లైక్ రీడ్ ఓన్లీ జరగాలి, మాండేటరీ జరగాలి, అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చెప్తాం. ఫస్ట్ బిహేవియర్స్ చూసి అవన్నీ సార్. అన్నమాట ఫామ్ లోడ్ లో జరగాల్సినవన్నీ ఇక్కడ రాసిస్తాం. ఓకేనా? మనకు ఇది ఫామ్ ఏదైనా ఎడిట్ జరగాలంటే ఆన్లోడ్ సెలెక్ట్ చేసుకోవాలి కన్ఫర్మ్ గా, ఓన్లీ ఆన్లోడ్. ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు సంథింగ్ ఏదైనా జరగాలి అంటే ఆన్లోడే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు. ఓకే, ఇది చెప్పాను కదా, డియాక్టివేట్ చేసేసి డియాక్టివేట్ రండి. కాన్ఫిగర్ సారీ క్లయింట్ స్క్రిప్ట్స్ కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఇప్పుడు చూడండి ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ రాస్తున్నాను. ఆన్ సబ్మిట్ ఎగ్జాంపుల్ జస్ట్ అలర్ట్ మెసేజెస్ పెట్టి మీకు చూపిస్తున్నాను, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉందో తెలుసుకోవాలండి. ఓకేనా? చూడండి ఆన్ సబ్మిట్ అన్నప్పుడు ఆన్ సబ్మిట్ కి సంబంధించిన కోడ్ పాపులేట్ అయిపోయింది. అలర్ట్ ఆన్ సబ్మిట్ welcome to on submit classes. Save this. ఓకేనా? ఎస్, రండి ఒక రికార్డుకి వెళ్ళండి. ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడు, ఫామ్ సేవ్ చేసేటప్పుడు. ఎస్, ఇందులో డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అంటున్నాను, శ్యామ్ అంటున్నాను, మెయిల్ ఈమెయిల్ swam.something@gmail.com అంటున్నాను. సేవ్ చేస్తున్నాను. ఫామ్ ని సేవ్ ఆర్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫామ్ సేవ్ చేసేటప్పుడు అంటున్నాను. సేవ్ అంటే సేవ్ అవ్వడానికి, ఇప్పుడు ఈ ఫామ్ లో మీరు డేటా ఎంటర్ చేస్తున్నారండి, ఈ డేటా వెళ్ళి డేటాబేస్ లో సేవ్ అవ్వడానికి ముందే చెక్ చేస్తుంది ఆన్ సబ్మిట్ క్లయింట్. అర్థమైందా? గాట్ ఇట్? ఫామ్ సేవ్ అవ్వడానికి ఓకే సార్. జస్ట్ బిఫోర్ అన్నమాట, జస్ట్ బిఫోర్. ఓకే, గాట్ ఇట్? ఇది ఆన్ సబ్మిట్ క్లయింట్. చూడండి అది ఎగ్జిక్యూట్ అయింది, సేవ్ అయిపోయింది. ఫామ్ క్లోజ్ చేస్తాను. అట్లాగే ఆన్ సబ్మిట్ కూడా చెప్పాను, డియాక్టివేట్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆన్ చేంజ్ క్లయింట్స్ గురించి చూద్దాం. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ న్యూ అంటుంది. ఇప్పుడు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి చూద్దాం. ఆన్ చేంజ్ ఎగ్జాంపుల్
టెస్ట్ స్టార్ టైప్ వచ్చేసి ఆన్చేంజ్. చూడండి ఆన్చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆటో జనరేటర్ ఫోల్డర్. మనం నిన్న క్లాస్ లో పారామీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇది కంట్రోల్ ఒక పారామీటర్, ఓల్డ్ వాల్యూ ఒక పారామీటర్, న్యూ వాల్యూ ఒక పారామీటర్, ఈజ్ లోడింగ్ ఒక పారామీటర్, ఈజ్ టెంపరేచర్ పారామీటర్, ఇవన్నీ పారామీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాం. ఇది ఏ ఫీల్డ్ మీద అనేది, అంటే ఏ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, టైటిల్ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు నాకు ఈ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటారు. టైటిల్ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్, చూడండి టైటిల్. ఓకేనా, అర్థమైందండి? టైటిల్ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఏం జరగాలి అని చెప్తున్నాను అనమాట. అంటే పర్టికులర్ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఏం జరగాలి అని చెప్పేది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ రాస్తున్నాం. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ సింపుల్ గా సేవ్ చేస్తాం. చూడండి సింపుల్ గా సేవ్ చేస్తాం. ఓకే రండి, ఇది ఒకసారి ఫామ్ రీఫ్రెష్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ లో వాల్యూ చేంజ్ చేయండి, మిస్టర్ నుంచి మిస్ అంటున్నాం. చూడండి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? వెల్కమ్ టు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. ఎస్ఆర్ నో? మిస్టర్ మిస్ నుంచి నన్నుకి పెట్టేస్తున్నారు. ఎంటీ ఉంటే ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎంటీ కండిషన్ పెట్టాం కాబట్టి. ఇది ఎంటీ కండిషన్, అందుకనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. సో ఏదైనా వాల్యూ చేంజ్ అయినా మిస్టర్ అంటున్నాను, చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే మిస్ అంటున్నాను, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. మనము త్రూ ఆన్ చేంజ్ ఎంటీ కండిషన్ తీసేస్తున్నాం అండి కొంచెంసేపు. ఇది ఎంటీ కండిషన్ వాల్యూ, అంటే ఎంటీ ఉన్నప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ చేయొద్దు అని చెప్తుంది. ఒకవేళ ఉంచుకుంటే ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ రాస్తున్నా చూడండి. ఈ ఈజ్ లోడింగ్ పారామీటర్ ఉంది కదండి, ఈ ఇఫ్ కండిషన్ ఈజ్ లోడింగ్ పారామీటర్, ఇది ఏంటయ్యా అంటే మీరు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ నుంచి ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఏమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఏదైనా ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు నాకు ఈ సమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలనే క్లయింట్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్, ఆ క్లయింట్ స్క్రిప్ట్ లో ఏదైనా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే రాసుకోవాల్సింది లిట్ లోడింగ్ పారామీటర్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేస్తాను. వెల్కమ్ టు ఆన్ చేంజ్ ఈజ్ లోడింగ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈజ్ లోడింగ్ క్లయింట్ స్క్రిప్ట్స్ సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఈజ్ లోడింగ్ కండిషన్ లో రాసిన క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా. ఓకేనా, అంటే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈజ్ లోడింగ్ పారామీటర్ లో రాసింది. ఓకేనా, రండి ఒకసారి రిఫ్రెష్ చేస్తూ ఫామ్ ఓపెన్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఈజ్ లోడింగ్ పారామీటర్. చూడండి వెల్కమ్ టు ఆన్ చేంజ్ ఈజ్ లోడింగ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అంటున్నారు. ఓకేనా, మళ్ళీ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేస్తే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ లో రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. వెల్కమ్ టు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఇది అర్థమైందా అందరికి? సైదులు అర్థమైందా అండి? గోపి ఇప్పుడు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ లో నాకు ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు డిఫరెంట్ లాజిక్ ఉండాలి, ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ లాజిక్ ఉండాలంటే ఈ విధంగా రాసుకోవాలన్నమాట. నాకు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు సేమ్ లాజిక్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు సేమ్ లాజిక్ ఉండాలంటే ఇలా రాసుకోవాలన్నమాట. జస్ట్ ఆ ఈజ్ లోడింగ్ పారామీటర్ తీసేసేయాలి అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ లాజిక్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఫీల్డ్ వాల్యూ అన్నమాట చేంజ్ అవ్వాల్సింది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సేమ్ లాజిక్ ఉంటే ఎలా రాసుకుంటాం, డిఫరెంట్ లాజిక్ ఉంటే లైక్ డిఫరెంట్ లాజిక్ ఉంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈజ్ లోడింగ్ లో సపరేట్ కోడ్, ఇక్కడ ఆన్ చేంజ్ లో అవుట్ సైడ్ ఈజ్ లోడింగ్ లో సపరేట్ కోడ్ ఇట్లా రాసుకుంటాం అనమాట. ఓకేనా, 1 minute రీఫ్రెష్ సేవ్ చేసా, ఫామ్ సేవ్ చేసే ఉంటాను. ఓకే, ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయండి.
Oh, wait. I mistakenly not difference అవుతుంది. Yes, ఇక్కడికి రండి రిఫ్రెష్. చూడండి ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు అదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి వెల్కమ్ టు ఆన్ చేంజ్ ప్లాన్స్. ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినా కానీ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి వెల్కమ్ టు ఆన్ చేంజ్ ప్లాన్స్. ఓకేనా, అర్థమైందండి? ఎస్. ఎస్ అన్న. ఓకే, ఇది ఆన్ చేంజ్ క్లయింట్స్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్స్ డూప్లికేట్ అవసరం లేదు. కాన్ఫిగర్ ఆన్ సెల్ ఎడిట్ అని క్లయింట్ స్క్రిప్ట్స్ లోకి వెళ్తున్నాము. ఆన్ సెల్ ఎడిట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. ఆన్ సెల్ ఎడిట్ ఎక్స్ట్రా బాగా టైప్ వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్. ఏ ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ చేంజ్ అయినప్పుడు అనుకున్నాం. ఓకే, సెల్ అంటే లిస్ట్ వ్యూలో అనమాట. లిస్ట్ వ్యూలో ఏదైనా చేంజ్ లిస్ట్ వ్యూలో ఈ నేమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి నేమ్ ఫీల్డ్ లో ఏదైనా వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఓకే. ఆన్ సెల్ ఎడిట్ లిస్ట్ వ్యూలో ఇక్కడ మనం మెన్షన్ చేసిన సెల్ లో ఏదైనా వాల్యూ చేంజ్ అయినప్పుడు, అంటే నేమ్ ఫీల్డ్ మెన్షన్ చేసాం కదా, నేమ్ ఫీల్డ్ లో లిస్ట్ వ్యూ నుంచి ఏమైనా మాడిఫై అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే క్లయింట్ స్క్రిప్ట్ ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఫీల్డ్ లో నేను సంథింగ్ అంజీ 123 అని మాడిఫై చేస్తాను. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఆన్ సెల్ ఎడిట్? ఎస్ ఆర్ నో? ఎస్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆన్ సెల్ ఎడిట్ యొక్క బిహేవియర్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ పెట్టుకుందాం. రేపు క్లాస్ లో వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏది ఆ మెథడ్స్ అన్ని కవర్ అయ్యేట్టు నోట్ చెప్తాను. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థమైందా అండి? ఇక్కడ మెన్షన్ చేసిన మెథడ్స్, గ్లైడ్ ఫామ్ మెథడ్స్ అన్ని కవర్ అయ్యేట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది స్క్రిప్టింగ్ అండి. మీకు తెలియకపోతే, మీకు డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా అడిగేసేయండి. మీరు అడగకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ లో అలానే ఉండిపోతారు. ఓకే, ఎస్. అటెండెన్స్ తీసుకున్నా కదా అన్న, ఇక్కడ అలాంటి దగ్గర రెడ్ కలర్ పడుతుంది అన్న మనం పెట్టింది. ఓకే, ఇవన్నీ కూడా సింటాక్స్ హైలైట్స్ అన్నమాట. సింటాక్స్ హైలైట్ చేసే అనమాట. ఇది స్ట్రింగ్ కాబట్టి ఇట్లా డబల్ కోట్స్ లో ఉంది. ఓకేనా, ఇవన్నీ కీవర్డ్స్ కాబట్టి బ్లూ కలర్ లో ఉంది. ఓకేనా, అర్థమైందా? సింటాక్స్ హైలైట్స్ అంటామన్నమాట. చూడండి, అట్లాగే దీని గురించి ఈ స్క్రిప్ట్ ఎడిటర్ గురించి కూడా తెలుసుకుందాం. సైజులు మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎడిటర్ గురించి చూద్దాం. ఈ ఆప్షన్స్ అన్ని ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఎస్. దీనికోసం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం కాపీ చేస్తున్నాను కొంచెం సేపు. ఓకే, చూడండి, ఇదేంటంటే నాకు ఇప్పుడు సైజులు అడిగాడు కదా, ఏమని అన్న ఇక్కడ రెడ్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి. నాకు ఈ హైలైట్స్ ఏమి వద్దు. ఇవెందో కొన్ని బోల్డ్ గా కనిపిస్తున్నాయి, కొన్ని బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి, కొన్ని రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. నాకు ఇవన్నీ ఏమొద్దు అంటే ఇది సింటాక్స్ హైలైటర్ అన్నమాట. ఓకే, ఇది డిజేబుల్ చేసేసుకుంటే నార్మల్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. సింటాక్స్ హైలైట్ అవ్వదు అన్నమాట. ఓకే, నా సైజులో ఇది ఆప్షన్ అన్నమాట. సింటాక్స్ హైలైట్ చేసుకోవాలా లేదని, బట్ అందరూ కూడా సింటాక్స్ హైలైట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట సింటాక్స్ హైలైట్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్. నేను చెప్పుకున్నాం కదా, ఏదైనా కమెంట్స్ పెట్టుకోవాలనుకుంటే టబుల్ కామెంట్ చూడండి. కమెంట్ పెట్టకపోతే తీసుకు కమెంట్స్ పెట్టుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ కి పెట్టాలి, కమెంట్ యాడ్ చేస్తే రిమూవ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటికీ నేను కమెంట్ పెట్టాలనుకుంటున్నాను. కమెంట్ యాడ్ చేస్తే కమెంట్ యాడ్. ఓకేనా, సింగిల్ లైన్ కమెంట్ ని యాడ్ చేయడానికి రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది ఇది, ఈ ఆప్షన్ అన్నమాట. టగ్గుల్ కమెంట్స్ అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్
కొన్నిసార్లు ఏంటంటే కోడ్ ఈజీ రీడబుల్ ఫార్మాట్ లో ఉండదు అన్నమాట, క్లమ్జీగా ఉంటుంది కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కోడ్ నీట్ గా అనిపిస్తుంది మీకు, నీట్ గా రీడ్ చేసుకోవడానికి నీట్ గా ఉందా? లేదు. ఈ కోడ్ ని నీట్ గా ఫార్మాట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది ఇది ఫార్మాట్ అన్నమాట. ఫార్మాట్ కోడ్ అని కొడితే అన్ని ఒకే లైన్ లో వచ్చేస్తాయి. చూడండి, ఫార్మాట్ కోడ్ కొట్టాను, చూడండి ఏమైంది, నీట్ గా ఉందా లేదా, ఈజీగా రీడ్ చేసుకునే విధంగా. ఓకే, ఇది ఫార్మాట్ కోడ్. ఏమన్నా కొద్దిగా కోడ్ అటు ఇటుగా రాస్తే లైక్ స్పేసెస్, ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ కోడ్ కొడుతున్నాను చూడండి, ఫార్మాట్ కోడ్ కొట్టాయి. ఓకేనా, అర్థమైందా అండి? ఎస్ అండి. ఎవరో డిస్కనెక్ట్ అయ్యారు, అటెండెన్స్ నేను మళ్ళీ తీసుకుంటాను, ఐడెంటిఫై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది రీప్లేస్ అన్నమాట. ఈ రెండు, ఇదేమో రీప్లేస్, ఇదేమో రీప్లేస్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఫీల్డ్ నేమ్ అనేది ఉందన్నమాట. ఈ ఫీల్డ్ నేమ్ ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. రీప్లేస్ ఫీల్డ్ నేమ్, ఇది ఈ కంటెంట్ ని దేంతో రీప్లేస్ చేయాలి, ఇది కూడా చూడండి. ఓకేనా, ఇది అన్నమాట ఐడెంటిఫికేషన్ చేసుకోవడం. రీప్లేస్ అంటే యాక్చువల్ గా చేంజ్ అవ్వాలి. ఫీల్డ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్ నేమ్ అంటున్నాను, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అంటున్నాను, అంజీ 150 అంటున్నాను. ఓకేనా, సంథింగ్ ఏదో అంటున్నానండి, లేకపోతే ఏబిసినో ఏదో సంథింగ్ అనండి. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ నేమ్ ఉన్న దగ్గరల్లా రీప్లేస్ చేయాలి. ఓకేనా, జస్ట్ ఎంటర్ కొట్టండి. రీప్లేస్ అవుతుందా లేదా, ప్రతి చోట అయిందా లేదా, అవుతుందా లేదా రీప్లేస్? ఎస్ఆర్ అయ్యాయా లేదా రీప్లేస్? ఫీల్డ్ నేమ్ ఉన్న దగ్గర ఏబిసి అయిపోయిందా లేదా? ఓకే, ఇప్పుడు వెయిట్, ఇప్పుడు రీప్లేస్ కాల్కి వెళ్ళిపోతాం. ఇదేంటంటే ఎట్ ఏ టైం చేస్తుంది అనమాట. ఇక్కడ ఏబిసి ఉన్న దగ్గర ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఏబిసి ఉన్న దగ్గర ఫీల్డ్ నేమ్ కి ఫీల్డ్ నేమ్ అని సెట్ చేస్తున్నాను. చూడండి, ఫీల్డ్ నేమ్ చూడండి, మళ్ళీ ఫీల్డ్ నేమ్ కి రీప్లేస్ అవుతుంది. ఇది రీప్లేస్ ఆప్షన్ కి సంబంధించింది అనమాట. ఓకేనా, ఇది సెర్చ్ అనమాట. ఏదైనా ఒక కీవర్డ్ తోటి మీరు సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ ఏంటి, నేను సంథింగ్ రీడ్ అనేది సెర్చ్ చేయాలనుకుంటే చూడండి, హైలైట్ అవుతుందా లేదా? ఎల్లో కలర్ లో సెలెక్ట్ అయ్యి హైలైట్ అయిందా లేదా? లైక్ G_form ని హైలైట్ చేయాలనుకుంటున్నాను, చూడండి హైలైట్ అవుతుందా లేదా సెర్చ్ చేస్తుంటే. ఓకేనా, ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ కి వెళ్దామని చెప్పేసి చూడండి, వెళ్తుంది చూడండి, కర్సర్ నెక్స్ట్ కి మూవ్ అవుతుంది చూడండి. ఓకే, ఇది వచ్చేసి ప్రీవియస్ కి వెళ్ళు అని, ప్రీవియస్ కి వెళ్ళడానికి అనమాట. ఓకే, కర్సర్ మూవ్ అవుతుంది చూడండి. గాట్ ఇట్? ఎస్, గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ స్క్రిప్ట్ ప్యాడ్ లైక్ చిన్నగా ఉందన్నమాట. ఈ స్క్రిప్ట్ ప్యాడ్ చిన్నగా ఉంది, కొంచెం దీన్ని పెద్దగా చేయాలి అనుకుంటే టగుల్ ఫుల్ స్క్రీన్ అనేది ఇది ఆప్షన్ అన్నమాట. దీని మీద క్లిక్ చేయండి, మొత్తం స్క్రీన్ మొత్తం కనిపించేస్తుంది. ఆ టెక్స్ట్ బాక్స్, ఆ స్క్రిప్ట్ ఎడిటర్, స్క్రిప్ట్ ప్యాడ్ ఏదైతే ఉందో అది మొత్తం కనిపించేస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఎస్ఆర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హెల్ప్ అన్నమాట. హెల్ప్ ఐకాన్, ఇంకేమైనా లైక్ చూడండి, హెల్ప్ ఐకాన్ సింటాక్సెస్ అన్నమాట. టగుల్ ఫుల్ స్క్రీన్ అంటే ఈ షార్ట్ కట్స్ ని మీరు యూజ్ చేసైనా మనం ఇప్పుడు వరకు చెప్పిన ఆప్షన్స్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, లైక్ ఫైండ్ నెక్స్ట్ కంట్రో, స్టార్ట్ సర్చ్ కి కంట్రోల్ F ఇట్లా. ఓకే, ఇది హెల్ప్ ఐకాన్. ఇదేంటి, సేవ్ చేసుకుంటాం మామూలుగా ఇక్కడ నుంచి ఇలా సేవ్ చేస్తాం కదా ఫామ్, ఇట్లా సేవ్ చేస్తాం కదా ఫామ్. ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రిప్ట్ ప్యాడ్ లో ఉన్న కోడ్ సేవ్ చేస్తే ఫామ్ సేవ్ అయిపోతుంది. ఈ స్క్రిప్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, ఇది సేవ్ బటన్. ఇదేంటి, టగుల్ చెక్ సింటాక్స్ ని చెక్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది అనమాట. ఓకే, సింటాక్స్ ని చెక్ చేసుకోవడానికి. ఇవి లైక్ ఈ స్క్రిప్ట్ ప్యాడ్ కి సంబంధించిన ఆప్షన్స్. ఒకసారి మీరు కూడా చూడండి. ఓకేనా,
ఓకే. ఓకే ఫైన్. ఓకే అండి. ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను. మళ్ళీ అటెండెన్స్ తీసుకుంటాను. లైక్ ఎవరు క్లాస్‌లో మిస్ అయ్యారో ఐడెంటిఫై చేద్దాం. చూడండి, నేను అటెండెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. క్లాసెస్ కూడా అలో చేయను. ఫ్రీక్వెంట్‌గా ఇది సేమ్ పర్సన్ ఫ్రీక్వెంట్‌గా చేస్తే అలో చేయను. ఈవెన్ మీరు ఫీ పే చేసినప్పటికీ కూడా. మీరు క్లాస్ జాయిన్ అయిన స్టార్టింగ్ క్లాసెస్‌లోనే చెప్పాను. అటెండెన్స్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వకుండా ఏం నేర్చుకుంటారండి? అట్లా ఏదో క్లాస్‌కి ఒకరోజు అటెండ్ అయ్యి, ఒకరోజు అటెండ్ అవ్వకుండా మిడిల్‌లో డ్రాప్ అవ్వాలంటే ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళండి. చాలా ఉన్నాయి. అమీర్పేట వెళ్తే హైదరాబాద్‌లో వాళ్ళు బాగా చెప్తారనమాట. ఏమనరు వాళ్ళు. నా క్లాసెస్‌కి మిస్ అయినందుకు. ఓకే ఫైన్. చెప్పండి, ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయండి? 4 మినిట్స్ టైం ఉంది. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? ఓకే. వాట్ ఈస్ క్లయింట్ స్క్రిప్ట్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్? ఎవరైనా చెప్పండి. Client scripts, UI policy scripts. వెయిట్. క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి? అందులో ఏమేమి టైప్స్ ఉంటాయి? దానికి ఆన్సర్ చేయండి ఆ 2 క్వెషన్స్‌కి. క్లయింట్ స్క్రిప్ట్స్ అనేది మనకి సిస్టమ్ టు రన్ జావాకి అలౌ చేస్తుందన్నమాట. ఓకే. హలో. మళ్ళొకసారి రిపీట్ చేయండి మీరు చెప్పింది. Allow the system to run JavaScript on ఓకే. the client. When client-based events occur, such as when a form loads, like after form submission, or when a field changes value. ఓకే. ఓకే. నెక్స్ట్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ వి హావ్? On load, on submit, on change, on sell, edit. ఆన్ సైట్. ఓకే. ఇంకెవరైనా చెప్పండి. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఫర్ క్లయింట్ స్క్రిప్ట్స్? వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఫర్ క్లయింట్ స్క్రిప్ట్స్? ఓ మై గాడ్! ఎదురుగా కనిపిస్తుంది కదండి స్క్రీన్‌లో. యుఆర్ఎల్‌లో కనిపించట్లేదా? క్లయింట్ సారీ. స్క్రిప్ట్ క్లయింట్ అన్న. sys_script_. స్క్రిప్ట్ క్లయింట్. సిస్సు స్క్రిప్ట్ క్లయింట్ కాదండి. sys_script_. క్లయింట్ అన్న. క్లయింట్. అవును. చెప్పే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మనం ఒక్కసారి కరెక్ట్ గా చెప్పినా కానీ ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ వెయిట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూలో ఏం జరిగింది. రికార్డ్ స్టాప్ చేస్తాను.